హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీలో ఉన్న పిఎంసి కేంద్రీయ విద్యాలయాల్లో కాంట్రాక్టు లేదా పార్ట్ టైం పద్ధతిలో పనిచేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు డైరెక్ట్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా ఒక సెట్ జిరాక్స్ కాపీలు, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్తో పాటు రిలివెంట్ డాక్యుమెంట్స్ ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ కూడా పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వీడియోలో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేశాను. దానిపై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి జాబ్ నోటిఫికేషన్ వివరాలు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఏపీలో నెల్లూరులో ఉన్నటువంటి పిఎంసి కేంద్రీయ విద్యాలయ నుండి విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ రకాల ఉద్యోగాలకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఏ డేట్స్లో కండక్ట్ చేస్తున్నారు, ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, ఏ పోస్టులు ఉన్నాయి అనే డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఈ నెల 17, 18, 19 తేదీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇందులో ప్రైమరీ టీచర్ పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు ఉన్నాయి. అలాగే యోగా ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్ అండ్ మ్యూజిక్ కోచ్ అండ్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ టీచర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్, కౌన్సిలర్ అండ్ తెలుగు లాంగ్వేజ్ టీచర్ అనే పోస్టులు ఉన్నాయి. వీటితో పాటుగా నర్సు పోస్ట్ కూడా ఉండడం జరిగింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మనకు తెలియదు, కానీ టోటల్గా 22 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయనేది మనకి నోటిఫికేషన్లో ఇవ్వలేదు, క్వాలిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అయితే ఈ నర్సు ఉద్యోగాలకి మీకు ఎలిజిబిలిటీ ఏముండాలంటే జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఈ యొక్క నర్సు పోస్ట్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. కాబట్టి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ఫిబ్రవరి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి మీరు ఇక్కడ రిపోర్టింగ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా, వెళ్ళేటప్పుడు మీకు సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. వాటితో పాటుగా లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఏ డాక్యుమెంట్స్ అయితే పట్టుకెళ్తున్నారో వాటికి సంబంధించినటువంటి రిలివెంట్ సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీలు కూడా ఒక సెట్ పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు స్వయంగా ఇంటర్వ్యూకి అయితే ఫిబ్రవరి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకల్లా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. మధ్యాహ్నం 2 గంటలకి ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి, కానీ 12 గంటలకి రిపోర్టింగ్ అయితే అవ్వాలి. మిగతా పోస్టులు కూడా ఉన్నాయి కదా, వాటికి సంబంధించి మీరు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి. అయితే ఇందులో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే అడ్రస్ అయితే ఇక్కడ ఇది ఉంది కదా, ఈ అడ్రస్లో మీరు ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాల్సి ఉంటుంది. నెల్లూరులో ఈ పిఎంసి కేంద్రీయ విద్యాలయ లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఈ లొకేషన్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాలి. నర్సు ఉద్యోగాలకి ఫిబ్రవరి 19న జరుగుతుంది. మిగతా ఉద్యోగాలకి ఫిబ్రవరి 17, 18, 19 తేదీల్లో కూడా జరుగుతున్నాయి. కొన్ని రకాల ఉద్యోగాలకి ఉదయం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంటే మరికొన్ని రకాల ఉద్యోగాలకి మధ్యాహ్నం ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. మధ్యాహ్నం ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి జాబ్స్లో నర్సు జాబ్స్ ఉన్నాయి. వాటికి ఫిబ్రవరి 19వ తేదీన ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెళ్ళొచ్చు. ఇందులో మనకి క్వాలిఫికేషన్స్ కానీ అలాగే శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఎటువంటివి లేదు. అలాగే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి ట్రై చేశాను. ఎన్నిసార్లు ట్రై చేసినా ఓపెన్ అయితే అవ్వట్లేదు. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అందులో మీకు నోటిఫికేషన్ ఉంటే డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉంటే ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.